అయితే అన్నగారు ఒక మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైతే స్తబ్దుగా ఉండిపోయిందో, అవును. ఆగిందో అప్పుడు చాలామంది మిత్రులు ఏమన్నారంటే, ఇది కరెక్షన్ పీరియడు. హుహు. ఇలా జరగాలి. అసలు కేసీఆర్ ఎంత పని చేశాడు. రియల్ ఎస్టేట్‌ని సామాన్యునికి అందకుండా చేశాడు. సో, ఇప్పుడన్నా కనీసం ఆకాశం నుంచి ధరలు దిగొస్తాయని చాలామంది సర్ది చెప్పారు. రైట్? మీరు వినుంటారు అవన్నీ. ట్రూ. 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 సో, సంతోషం అనుకున్నాం. హ్మ్. కానీ హ్మ్. వాళ్ళు 100,00,00,000కి అమ్మితే వీళ్ళు 100, 50,00,00,000 నుంచి స్టార్ట్ చేశారు. ఆ! దీన్నేమనాలి? దీన్నెట్లా చూడాలి? అంటే ఇప్పుడు గవర్నమెంటే బిజినెస్ స్టార్ట్ చేసింది రియల్ ఎస్టేట్. ఎగ్జాక్ట్‌లీ. అది గత ప్రభుత్వంలో మొదలైంది. ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒక ఓకే. రీజన్ ఏంటంటే గవర్నమెంట్‌కి ఫండ్స్ కావాలి. ఓకే. ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే. ఆ ప్రాజెక్ట్స్ కోసము ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాల్సినప్పుడు గవర్నమెంట్‌కి దొరికేదే ల్యాండ్. మన హ్మ్. దగ్గర అబండెంట్‌గా ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల 360 డిగ్రీస్‌లో వేరే కరెక్ట్. సిటీస్‌కి కరెక్ట్. లేని అడ్వాంటేజ్ హైదరాబాద్‌లో ఉంది. అవును. అందులో నియోపోలిస్, కోకాపేట్ ఏరియా మీకు తెలుసు కదా! లాస్ట్ ఆక్షన్స్‌లోనే ఫస్ట్ ఆక్షన్‌లో 30, 40 కోట్లకెళ్ళింది. సెకండ్ ఆక్షన్ వచ్చేసరికి 60-100 కోట్లకెళ్ళింది. థర్డ్ ఆక్షన్ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ప్రపోజ్ చేస్తే ఈసారి ఏకంగా 130 క్రోర్స్ నుంచి 150 క్రోర్స్ దాకా 6 ప్లాట్లు అమ్మితే నేషనల్ లెవెల్ ప్లేయర్స్ లైక్ బ్రిగేడ్ గానీ, గాడ్రేజ్ గానీ, మన లోకల్‌గా ఎంఎస్ఎన్ కానీ వీళ్ళు కొనుక్కున్నారు అందులో. అగ్రెసివ్‌గా కొన్నారు. 150 క్రోర్స్ దాకా వెళ్ళింది. ఇది అంటే డిమాండ్‌ని బట్టి కొన్నారా? లేదు సిటీలో మార్కెట్ ఇంప్రూవ్ చేయాలని కొన్నారా? బిల్డర్స్ వైపు నుంచి చూస్తే అది అర్థం అవ్వట్లేదు. రైట్. అలాగే గవర్నమెంట్ కావాల్సి పుష్ చేసి ఈ బిల్డర్స్‌ని అందరిని ఆ రేట్‌లో కొనమన్నారా? అనేది కూడా బయటికి ఎక్కడా తెలియట్లేదు. కరెక్ట్. బట్ ఫైనల్‌గా మాత్రము కోకాపేట ఏరియాలో 150 క్రోర్స్ అయింది. దాని ఎఫెక్ట్ ఏమైంది? ఆ చుట్టుపక్కల కూడా ల్యాండ్ వాల్యూ అంతే బాగా గదా! పెరిగింది. గవర్నమెంట్ ఇక్కడ ఒక ఏజెంట్ లాగా పనిచేసింది అమ్మడానికి. కరెక్ట్. కరెక్ట్. సో బట్ దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా డెఫినెట్‌గా పేదవాడి మీద, మధ్యతరగతి మీద, భయంకరమైన హౌసింగ్ మీద యెస్. డెఫినెట్‌గా పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కోకాపేట్ మాత్రమే అమ్ముంటారు 150 క్రోర్స్. కానీ కోకాపేట్ చుట్టుపక్కల కూడా అదే రేంజ్‌లో ఇప్పుడు డెవలపర్స్ కొనాల్సొస్తుంది. డెవలపర్స్ కొంటే, ఫ్లాట్స్ కొంటే వాళ్ళు ప్రైస్ పెంచాల్సొస్తది. పెంచాల్సి ప్రైస్ వస్తది. పెరిగితే భారం ఎవరి మీద పడుతుంది? మళ్ళీ అగే కొనే వాళ్ళ మీదనే అంతే పడుతుంది. గదా! మొన్నటిదాకా 50,00,000 వచ్చేది ఇప్పుడు 5,00,00,000కెళ్ళిపోతది. అవును. అపార్ట్‌మెంట్ అనేది ఒక చిన్న డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్. ఆబ్వియస్‌గా మొన్నటిదాకా కోకాపేటలో 5,000 నుంచి 10,000 మధ్యలో దొరికేది. చూడండి. ఇప్పుడు 10,000 లోపల అసలు దొరకట్లేదు. దొరకదు ఇంకా. ఎనీథింగ్ అబౌట్ 10,000 మీరు కరెక్ట్. కోకాపేట గానీ, కరెక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, నార్సింగ్, ఈ గండిపేట ఏవైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ప్రస్తుతానికి వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఆల్రెడీ 10,000 దాటిపోయింది. చూడండి. కొంచెం ఇంతకుముందు అఫోర్డబుల్ అనిపించే కొల్లూరు, ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ ఏరియాస్ కూడా అవి కూడా ఇప్పుడు 8,000, 9,000 ఆల్మోస్ట్ 10,000 కూడా టచ్ అవుతున్నాయి. ఏది దారుణం. మామూలు టైర్ 1 బిల్డర్స్. కరెక్ట్. టైర్ 2 బిల్డర్స్ కూడా వెనకకేం లేరు. మహా అంటే వాళ్ళేం ఒక తగ్గరుగా. 500,000 రూపీస్ తగ్గుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే సిమెంట్ రేట్లు ల్యాండ్ రేట్ లా పెరిగింది, ఆ! కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, పెరిగింది. లైజనింగ్ కాస్ట్లు పెరిగినాయి, యెస్. అట్లాగే గవర్నమెంట్ లో బ్రైబ్స్ కూడా పెరిగినాయి. సో పెరిగినాయి. దీని అన్నిటి వల్ల ఓవరాల్ గా బాధపడేది ఎవరు? ఫైనల్ గా ఎండ్ యూజర్, ఎండ్ బయ్యర్ మాత్రమే ఈ ఈ అన్ని కాస్ట్లు భరించాల్సి కరెక్ట్ వస్తుంది. పాయింట్‌కొచ్చారు అన్నగారు. నేనిప్పుడు ఎల్బీ నగర్‌లో 15 ఏళ్ల క్రితం నేనొక ఫ్లాట్ కొనుక్కున్నా. ఉమ్, అప్పుడు నా సాలరీ ఎంతుండే అన్నగారు సీరియస్ మీరు ట్రస్ట్ మీ 12,000 ఉండే నా సాలరీ. అవును, 12,000 సాలరీలో నేను డబుల్ బెడ్‌రూమ్ కొనుక్కున్నా. ఈఎంఐ కడుతూ అవును. నేను నడిపించాను. ఇప్పుడు చెప్పండి అన్నగారు, నాకు ఈ రోజు గనుక హైదరాబాద్ సిటీలో నేను అపార్ట్మెంట్ కొనాలంటే నా సాలరీ 3,00,000 ఉంటే సరిపోతుందా? ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో మీకు 5 కోట్లు అయింది ఫ్లాట్, 4 నుంచి 5 కోట్లు అయింది. దానికి యెస్. ఈఎంఐ కట్టడానికే 4,00,000 అవుతుంది. కరెక్ట్. సో వెరీ డిఫికల్ట్ టు ఇక బై అయిపోయింది. ఫర్ ఏ బెస్ట్ వదిలేసేయండి. అవును. నార్మల్ ఎండ్ యూజర్. యెస్. ఇప్పుడు ఎట్లయిపోయింది నగరంలో ఈ ఎక్స్పెన్సివ్ ఏరియాస్లో 100లో ఒక్కరు మాత్రమే కొనగలిగే పరిస్థితి తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వెళ్ళినా అదే పరిస్థితి ఉంది. అవును. సో ఒక ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల దూరం వెళ్ళేదాకా కూడా అఫోర్డబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది. కరెక్ట్. అదే అంటున్నా. లండన్, న్యూయార్క్ కంటే కూడా కాస్ట్‌లీగా మార్చేసి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్‌ని? హైదరాబాద్ ప్రజల సిటీ నిజం చెప్పాలంటే. అవును. ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ప్రజలకు అందకుండా చేస్తే ఎక్కడికెళ్ళాలి? సామాన్యుడు ఎక్కడికెళ్ళాలి? నాకు అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ ఇప్పుడు న్యూయార్క్ అయినా, సింగపూర్ అయినా, టోక్యో అయినా కొన్ని కంట్రీస్లో ఏం చేస్తారంటే ఎంత ఎంత వాల్యూస్ పెరిగినా శాలరీస్ కూడా మ్యాచింగ్ శాలరీస్ ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్‌లీ. సో ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండే ఈఎంఐ శాలరీ కన్నా తక్కువే ఉంటుంది. కరెక్ట్. ఇండియాలో అట్లా కాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఏమంది మన శాలరీ కన్నా ఈఎంఐలు ఎక్కువైపోయినాయి, చాలా విచ్ ఈస్ ఎక్కువైపోయింది. నాట్ కరెక్ట్. ఎవరు అఫోర్డ్ చేయలేనప్పుడు ఆబ్వియస్గా సిటీలో ఏమవుతాయి, మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. మరి అఫోర్డబిలిటీ ఉన్నప్పుడే హౌసింగ్ అనేది ఇట్స్ ఎ యూటిలిటీ.
నాట్ యాజ్ అ బిజినెస్. గవర్నమెంట్ దీని మీద కంపల్సరీ నియంత్రణ అనేది తెచ్చుకోవాలి. అందులో మన కంట్రీ ప్రజాస్వామ్య కంట్రీ, వీఆర్ నాట్ క్యాపిటలిస్టిక్ కంట్రీ. Exactly. అందులో 150 కోట్ల మంది పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ అందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అఫోర్డబుల్ సెగ్మెంట్లో తీసుకోకుండా మేము ఆక్షన్స్ చేస్తాము, మేము ప్రైసెస్ పెంచి అమ్ముతాము, ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ మేము అమ్ముతాము అంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రజలవే. Yes. అవి అంతే కదా. ప్రజలకు చెందిన ల్యాండ్స్ మనం గవర్నమెంట్ ఇవాళ రేటు పెంచితే, ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెంచితే భారం ఎవరికి? ప్రజలకే. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము, ప్రజల చేత నడిపే ప్రభుత్వము కంపల్సరీ హౌసింగ్ అనేది ఒక యూటిలిటీ. విద్య కావచ్చు, మెడికల్ కానీ, అంతే కదా. హౌసింగ్ అనేది ఒక అవసరం, జనాలకు అవసరం. ఈ అవసరాన్ని గవర్నమెంట్ కంపల్సరీ కన్సిడర్ చేసి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి. అవి పేపర్ వరకే పరిమితం ఉన్నాయి. అంటే Exactly. డబుల్ బెడ్రూమ్ అని ఒకటి చేశారు, కానీ అందరికి అందట్లేదు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వెళ్ళి డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లలో ఉండాలా? కాదు కదా. అది కూడా పేదోళ్ళకే, అది లిమిటెడ్ Limited అది. అవైలబిలిటీ ఉంది. అంతే కదా. ఇప్పుడు రేపు లోవర్ మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది, మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంది, అప్పర్ మిడిల్ క్లాస్ కి అయితే ఈ రోజు వాళ్ళకి కూడా కష్టమైతుంది. ఛాన్సే వాళ్ళకి లేదన్నా. వచ్చే salary పెరిగిన తర్వాత అలాగే ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 7.5 to 8% ఉంది. దాని బదులు 8 రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా 7.5% నుంచి 8% దాకా చూడండి. రిజిస్ట్రేషన్ కాస్ట్ పెరుగుతుంది. పెరుగుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే గవర్నమెంట్ ఒక బిజినెస్ చేస్తుంది తప్ప ఒక ఎగ్జాక్ట్లీ. మనిషి ప్రజలకి యూజ్ అయ్యే అఫోర్డబుల్ సెగ్మెంట్ లో వర్క్ చేయట్లేదు. పాలసీస్ డెఫినెట్ గా గవర్నమెంట్ అఫోర్డబుల్ సెగ్మెంట్ మీద వర్కౌట్ చేయాలి. ల్యాండ్స్ అఫోర్డబుల్ రేట్ లో ఇవ్వగలిగి ఉండాలి. కాలనీస్ డెవలప్ చేయాలి. ఒకప్పుడు పాతకాలంలో కాలనీస్ డెవలప్ చేసి ఇచ్చారు ప్రజలకి, అక్కడ కొన్న వాళ్ళు కూడా బాగుపడ్డారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన పరిస్థితి లేదు. ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్లాటింగ్ వెంచర్స్ కూడా ఇవాళ ఆక్షన్ పెట్టి ఎంత మాక్సిమం అమ్ముతాము అనేది గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఎంత దారుణం. ఇప్పుడు మన అక్కడ చేసింది ఏంటి? నియో పోలీస్ లో ప్రభుత్వమే బ్రోచర్ రిలీజ్ చేసినట్టుగా అనిపించింది. ఈ నగరాన్ని అమ్మేస్తున్నాము, ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అని చెప్పినట్టు ఉంది తప్ప ఇది ఎవరికి లాభం అన్నగారు? 1% ప్రజల కోసం మీరు 99% మంది ప్రజల్ని ఇరకాటంలోకి పెడతారా? డెఫినెట్ గా అండి. ఎప్పుడైతే ఇట్లా ఒక ల్యాండ్ అని హైప్ క్రియేట్ చేసి ఎక్కువ రేటుకి అమ్మితే, హైప్ క్రియేట్ చేస్తే భూమి రావచ్చు. భూమి వచ్చినప్పుడు బబుల్ కూడా వస్తుంది. మరి సో అత్యధిక ఎక్కువ ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంత భూమి రావచ్చు టెంపరీగా. Correct. కానీ భూమి వచ్చినప్పుడు బబుల్ అనేది కూడా వస్తుంది. అవును, బబుల్ వచ్చినప్పుడు ఎవరు నష్టపోతారు? సామాన్యుడే కదా. సామాన్యుడు నష్టపోతాడు. బ్యాంకులకు ఇబ్బంది అవుతుంది, అన్ని- డెవలపర్స్ కి ఇబ్బంది అవుతుంది. రేపు అద్దెలకు ఎవరు రారు, జనాలు కూడా రారు. అప్పుడు జనాలు మైగ్రేట్ అవుతారు, ఖచ్చితంగా. సిటీకి రారు. ఇప్పటిదాకా హైదరాబాద్ అడ్వాంటేజ్ ఎందుకు అంటే వేరే సిటీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? బికాస్ ఆఫ్ ద అఫోర్డబిలిటీ, Yes. కల్చరు, ఇక్కడ వెదరు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్, సేఫ్టీ, సెక్యూరిటీ Yes. ఉంది కాబట్టి కంపెనీస్ వస్తున్నాయి. యాజ్ వెల్ as కంపెనీతో పాటు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్తో పాటు మైగ్రేషన్ వస్తుంది.